కొడంగల్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. నారాయణపేట జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు డీకే అరుణ. దామర్గిద్ద మండలం సజనాపూర్, నర్సాపూర్ గ్రామాల్లో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో సబ్సిడీ పథకం కింద గొల్ల కుర్మలకు గొర్రెలు అందిస్తామని మోసం చేశారని ఆరోపించారు. కేంద్ర నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు నిర్మించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు డీకే అరుణ. ఇక్కడ నుంచి మనం పార్లమెంట్ కు మీరందరూ కూడా మీ అక్కలాగా భావించి మీ అందరూ మేమే అరుణమ్మ మా అక్క నిలబడిందని మీ అందరూ ఓట్లేసి గెలిపించి నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి ఒక్క పథకాన్ని పేదవాళ్ళకి అందించనికే నాకు ఇక్కడ గెలిపియాలి మీరు అందరూ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అక్కడ ఆయన ఇస్తున్నాడు, ఇక్కడ ఇచ్చేటోడు లేడు. ఎవరినో వేరే గెలుస్తున్నారు, ఓట్లు మనకు చేసేటోడు లేడు, చెప్పేటోడు లేడు. అది ఎట్లా చేసుకోవాలని చెప్పేటోడు లేడు, అది ఎట్లా తెచ్చుకోవాలో చెప్పేటోడు లేడు. కాబట్టి ఈ ఎన్నిక దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక. మొన్న మీరు వేసినారు ఓట్లు, అయిపోయిన ఓటు రాష్ట్రం కోసం వేసిండు. కేసీఆర్ మీద కోపం వచ్చింది, దించాలనుకున్నారు, దించిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఓటు దేశం కోసం వేసే ఓటు. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఈ రోజు మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే పరిస్థితులు లేదు. అప్పుల కూపంలో ఉంది రాష్ట్రం. ఇవాళ నరేంద్ర మోదీ సహకారం లేకుంటే రేపు తెలంగాణలో ఏ ఒక్క పని కూడా జరిగే అవకాశమే లేదు. కొడంగల్ రేవంత్ రెడ్డి ఏం చేసిండో ఒకసారి చూద్దాం. ఆయన 2 సార్లు ఎమ్మెల్సీ అయిండు. నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా, ఓసారి మంత్రి అయినా. అంటే ఇద్దరు 3 సార్లు ఉన్నట్లే. మరి ఆయన ఇంకోసారి ఎక్కువ ఎంపీ. పోయినసారి ఎంపీగా ఉన్నాడు మల్కాజ్గిరికి వెళ్ళి. మరి ఎంపీగా ఉండి మన పాలమూరు వాళ్ళకి ఏం చేసిండు? పాలమూరుకి ఏం తెచ్చిండు? పార్లమెంట్ లో ఒకరోజైనా మాట్లాడిండా? ఒకరోజైనా దేనికోసమైనా పోరాటం చేసిండా? ఆయన అంతా కూడా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దందలు, ఆన్ భూమి, ఈయన భూమి, వాన్ భూమి, ఈయన భూమి, ఏడ లిటిగేషన్లు ఉన్నాయి, ఏమున్నాయి ఆ లిటిగేషన్ భూములు తీసుకున్నాలే, ముప్పు తిప్పలు పెట్టాలి, బ్లాక్ మెయిల్ చేయాలి, పైసలు సంపాదించాలి. వాళ్ళు ఏం వ్యాపారాలు చేసి సంపాదించారు?